ఎస్ రైట్ నౌ ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాహనమిత్ర పథకం 3వ విడత చెల్లింపులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి జగన్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అలాగే కొత్తగా ఎవరైతే ఆ లిస్టులో అబ్జెక్షన్స్ ఏదన్నా ఉన్నప్పటికీ, లేకపోతే కొత్తగా అందులో లేదు మేము కొత్తగా వెహికల్ కొనుక్కున్నామని కానీ, లేకపోతే ప్రీవియస్ టైం మేము అప్లై చేయలేదు ఈసారి మేము అప్లై చేయదలుచుకున్నాము నాకు ఎలిజిబిలిటీ ఉన్నది అనుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది సార్. సో మన గ్రామ వాలంటీర్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టకోకుండా ప్రతి ఒక్క బెనిఫిషరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెహికల్తో అతన్ని ఫోటో అది తీసి ఎలిజిబిలిటీ చెక్ చేసి చాలా ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్లో ఈ డేటాబేస్లు అన్నీ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో డేటాబేస్ని క్రాస్ చెక్ చేసుకుంటూ అప్లోడ్ చేయడం జరిగింది సార్. లాస్ట్ టైం మీరు కొన్ని బెనిఫిట్స్ కొంత అడిషనల్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. అంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళ పేరు మీద వెహికల్ ఉండి ఇంకొకళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాళ్ళు నడుపుకుంటున్నా వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. సో అలా ఓన్లీ మన వెల్ఫేర్ స్కీమ్స్ లో ఏదైతే ఇన్ఎలిజిబిలిటీ కండిషన్స్ కొన్ని కండిషన్స్ పెట్టారో, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి అవ్వకూడదు, జిఎస్టిఎన్ నెంబర్ ఉండకూడదు, 10 ఎకరాల కన్నా ఎక్కువ పొలం ఉండకూడదు, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు తప్ప ఎలిజిబుల్ ఉన్న ప్రతి అప్లికెంట్ ని మన విలేజ్ వాలంటీర్స్, వార్డ్ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి బెనిఫిట్ వచ్చేటట్టు మనం ఏర్పాటు చేయడం వలన ఈ సంవత్సరం మనం 2,48,468 మంది బెనిఫిషరీస్ కి ఈ స్కీము మనం ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు సార్. సో ఈ కార్యక్రమంలో తర్వాత తమరు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరన్నా గనక ఇంకా అప్లై చేయలేని పరిస్థితిలో ఉంటాం కానీ, లేకపోతే ఏదన్నా గనక ఇన్ఎలిజిబిలిటీ అనేది కాదు మేము ఎలిజిబుల్ అనుకున్నా కానీ స్పందన ద్వారా అప్లై చేసుకోవడానికి, అంటే మనం గ్రామ సచివాలయంలోనే అప్లై చేసుకుని అది గ్రీవెన్స్ రైజ్ చేసి దాని ద్వారా మనం వాళ్ళు నిజంగా ఎలిజిబిలిటీ అయితే గనక వాళ్ళకి బెనిఫిట్ వచ్చేటట్టు ఏర్పాటు చేయడం అని చేయాలని మీరు ఆదేశాలు ఇచ్చారు. అది కూడా ఫాలో అవుతూ సో దాని ప్రకారం ఫర్దర్ గా ఏదైనా అప్లికేషన్స్ వచ్చినా వాళ్ళ ఎలిజిబిలిటీ అర్హతను బట్టి మళ్ళీ వెరిఫై చేయించి వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ అందేటట్టు ఏర్పాటు చేస్తాం సార్. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కలెక్టర్స్ ఆధ్వర్యంలో చాలా తక్కువ టైంలో ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి అప్లికేషన్ ని కూడా ఏ రకమైన నిర్లక్ష్యం లేకుండా చాలా డీటెయిల్డ్ గా వెరిఫై చేసి అర్హులు ఎవరికి కూడా ఈ కార్యక్రమంలో బెనిఫిట్ మిస్ అవ్వకోకుండా చేసినందుకు ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్ ని కలెక్టర్స్ ని అలాగే వాళ్ళ ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ టీమ్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం మీద ఒక 3 minutes జస్ట్ ఒక వీడియో చేశాం సార్. జస్ట్ ప్రోగ్రామ్ స్పిరిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు పర్మిషన్ ఇస్తే కనుక అది ప్లే చేయడానికి అనుమతి ఇవ్వాల్సింది కోరుతున్నాను. మేము డ్రైవర్లమని గర్వించడానికి, మాకు ఒక అండ దొరికిందని సంబరపడడానికి, మాది ఒక వృత్తేనని ప్రభుత్వం గుర్తించడానికి, అందుకు కుటుంబ సభ్యులు సైతం సంబరపడడానికి కారణం వైఎస్ఆర్ వాహనమిత్ర. బ్రతకడం కోసం సొంత ఆటో కొనుక్కొని నడిపే ఆ ప్రతి ఆటో సోదరుడి కోసం మాట ఇస్తా ఉన్నాడు. 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ కు మాటిస్తే మడమ తిప్పని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అడుగు ముందుకేస్తే వెనుదిరగని ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 2 ఏళ్ల పరిపాలనలో వరుసగా 3వసారి అమలవుతోంది ఈ సంక్షేమ పథకం. డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లకు సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 50,000 రూపాయల ఆర్థిక సాయం. అటు కరోనా కఠిన కాలం కావడం, ఇటు రిపేర్లు, ఫిట్నెస్, రోడ్ ట్యాక్సులు కట్టలేక మన డ్రైవర్ అన్నలు అవస్థలు పడడం గుర్తించిన మన జగనన్న 2వ విడత
4 నెలల ముందే ఈ సంక్షేమ పథకం అందజేత. సంక్షేమ క్యాలెండర్లో ప్రకటించిన దాని ప్రకారం 3వ విడత జూలైలో ఇవ్వాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వారు పడుతున్న కష్ట నష్టాలను గమనించి జూన్లోనే ఇస్తుండడం గుర్తించాల్సిన విషయం. రోజు ఆటో తోలినా కూడా 200-300 ఈ కరోనా టైంలో రావట్లేదు. అందుకని ఆయన చాలా మాకు మంచి పనిగా చేసి మమ్మల్ని ఆదుకుంటున్నారు కనుక ఆయనకు చాలా కృతజ్ఞతలు ఇచ్చి మేము ఆయన పూలాభిషేకం చేయాలని కోరుకుంటున్నాం సార్. గత 2 సంవత్సరాలు మాకు 10,000 చొప్పునేసి ఈ సంవత్సరం కూడా మరి 4 రోజుల ముందు కరోనా టైంలో బాగా జరగడం కష్టంగానే ఉన్న పరిస్థితుల్లో మరి ఆటోలకి కిరాయిలు లేవు, స్కూల్ పిల్లలకి తోలడానికి పిల్లలు లేని పరిస్థితిలో ఈ 10,000 వేయడం వల్ల మాకు జీవనోపాధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. రాష్ట్రంలోని ప్రతి చోట వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వారి చేత దరఖాస్తు చేయించి 6 అంకెల విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది జగనన్న ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులు కానివారు, ఆదాయ పన్ను కడుతున్నవారు, 10 ఎకరాల పొలం ఉన్నవారు కాకుండా అసలైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరి వివరాలను ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. తద్వారా ఎవరైనా అర్హులై ఉండి అనర్హులుగా ప్రకటించబడ్డారో వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అలా జూన్ 15న 3వ విడతలో భాగంగా 2,48,468 మంది లబ్ధిదారులకు గాను 248.5 కోట్ల రూపాయలను వారి వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్న జగనన్న ప్రభుత్వం. కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఓటు వేసినా వేయకున్నా, పార్టీలతో సంబంధం లేకుండా ఏ ఒక్కరూ నష్టపోకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతోంది మన జగనన్న ప్రభుత్వం. కరోనా సంక్షోభంలో ఆగని మరో సంక్షేమ వరం వాహన మిత్ర. థ్యాంక్ యూ సార్. మన ఆనరబుల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పేరుని వెంకటరామయ్య గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 2017వ సంవత్సరం మే మాసంలో సుదీర్ఘంగా నడుస్తూ వాళ్ళ కష్టాలన్నీ కూడా వింటూ దాన్ని ఏలూరు చేరుకున్నప్పుడు ఆయన ఈ ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈ మాట ఇవ్వటం జరిగింది. రిపేర్ల కోసం కానీ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ అప్పుడు ప్రతి బండి దాన్ని రిపేర్ చేయాలి కాబట్టి దానికోసం ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న అవసరాల కోసం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక బాధల్ని తట్టుకుని నిలబట్టాకి ఈ డబ్బులు వడ్డీకి తేకుండా ఉంటాకని ఆ రోజు ఆయన మనసులో అనిపించి ఆయన మాట చెప్పారు. ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి అయిన వెంటనే అక్టోబర్ 4వ తారీఖున ఎక్కడైతే మాట ఇచ్చారో అదే ఊర్లో ఈ స్కీమ్ని లాంచ్ చేసి 2019 అక్టోబర్ 4వ తారీఖున మొదటి విడతగా ఈ పథకాన్ని ఆటో డ్రైవర్లు అంటే ఓనర్ కమ్ డ్రైవర్లందరికీ కూడా 10,000 రూపాయలు స్కీమ్ని ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ 2వ సంవత్సరం 2020లో కోవిడ్ బాధలు ఉన్నాయి, ఆటోలు తిరగట్లేదు, ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, జీవనం కష్టంగా ఉంటుంది అనే పరిస్థితిలో ముందైతే దేనికన్నా రాని ముందైతే వాళ్ళ ఇంటి గడవటాకైనా వస్తుందనే ఒక ఆలోచనతో 4 నెలల ముందుగానే జూన్ 4వ తారీఖున మరో 2వ విడత ఈ స్కీమ్ని అమలు చేయటం 10,000 రూపాయలు ప్రతి ఆటో ఓనర్ కమ్ డ్రైవర్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేయడం జరిగింది. మళ్ళీ 2వ విడత కరోనా వచ్చింది, మళ్ళీ ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ఆయనే ముఖ్యమంత్రి గారి ఆలోచన చేసి పెద్ద మనసుతో ఒక నెల మామూలుగా అయితే మనం దీన్ని జూన్లో అనుకున్నది క్యాలెండర్, కానీ దాన్ని మళ్ళీ జూలైలో అనుకున్నది దాన్ని జూన్లోనే లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేస్తూ మళ్ళీ ఎక్కడ పారదర్శక అంటే 2,48,468 మందిని ఎవరు వేలెత్తి చూపించకుండా డబ్బున్నోడికి ఇచ్చారని లేకపోతే ఆటో లేకుండా ఇచ్చారని ఎవరి రికమెండేషన్లు కానీ ఎటువంటి లేకుండా మరి ఈరోజు అత్యంత పారదర్శకంగా దేశంలో ఏ స్కీమ్ అమలు చేసినా కూడా అత్యంత పారదర్శకంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి తీసుకున్నటువంటి ప్రామాణికాలు కానీ పద్ధతి కానీ గొప్పగా అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇవాళ ఈ 2,48,468 మందిలో
2,17,086 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ కార్మికులందరూ కూడా ఉండటం అనేది, తద్వారా ఈ వృత్తి మీద సమాజంలో పేదరికంలో ఉన్నవారు, ప్రత్యేకించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి వారు 2,48,000లో 2,17,000 మంది ఆ వర్గాల నుంచి ఉంటే 26,397 మంది కాపు వర్గాన్ని నుంచి ఈ ఆటో వృత్తిలో తోలే వృత్తిలో ఉన్నారు. మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ వృత్తిలోకి రావటం, ఒకవేళ భర్త ఆరోగ్య పరిస్థితులు క్షీణించినప్పుడు ఆ కుటుంబ బాధ్యతని ఆ మహిళలే భుజానికి ఎత్తుకుని వాళ్ళ ఆటోని తోలే వాళ్ళు సుమారుగా వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అలాగే వాళ్ళ ముఖ్యమంత్రి గారిని కలవటానికి కూడా విజయవాడ నుంచి ఒకళ్ళు, గుంటూరు జిల్లా నుంచి ఇద్దరు వచ్చారు. ఇది అంటే గొప్ప పరిణామం, శుభ పరిణామం. అంటే ఈ వృత్తిలో ఆడవాళ్ళు కూడా, అంటే కేవలం ఆడవాళ్ళని ఎక్కించుకోరండి, లోపల మగవాళ్ళని కూడా ఎక్కించుకుంటారు, ఎవరినైనా ఎక్కించుకుంటారు. కానీ చూస్తే మనం వచ్చేస్తాం అంటే బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరితో మాట్లాడితే, పోలీసులతో మాట్లాడితే వాళ్ళు చెప్పేది మగ డ్రైవర్లకే ఎక్కువ చలాన్ చేయాల్సి వస్తుంది, తప్పులు చేస్తున్నారు, ఆడవాళ్ళు మాత్రం ఎక్కడ తప్పులు చేయరు, ముందు ప్యాసింజర్లను ఎక్కించుకోరు. అంటే వాళ్ళతో పాటు మగవాళ్ళు అయితే కనుక అటు ఇటు ఇద్దరిని ఎక్కించుకుంటారు, ఆడవాళ్ళు అయితే కనుక రూల్స్ ప్రకారం తోలుతారు, వాళ్లే కాస్త డిసిప్లైన్గా ఉంటున్నారు అనేది ఓవరాల్గా బ్రేక్ ఇన్స్పెక్టర్ అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇచ్చేటువంటి రిమార్క్స్. అయితే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కూడా, అంటే పాత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు మన మీద సెటైర్లు కూడా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఈ పథకం మీద. ఏమని మాట్లాడుతుంటారు, కుడి చేత్తో పై జేబులోంచి 10,000 ఇచ్చి పెనాల్టీలు వేస్తున్నారని చెప్పని అన్యాయంగా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. కానీ వాస్తవంగా అయితే దాదాపుగా ఆటో డ్రైవర్ల మీద ఫైన్లు వేయటం అనేది చాలా తక్కువ చేయడం జరిగింది. ఆ లెక్కలు కూడా ముఖ్యమంత్రి గారు, అంటే బయట రాజకీయంగా దుమారం లేపటానికి, బురదయటానికి వాస్తవ పరిస్థితులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర వివరాలు ఉన్నాయి. ఖచ్చితంగా రూపాయలతో సహా పాత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లను ఎంత కాల్చుకు తిన్నారు, ఎంత ఫైన్లు వసూలు చేశారు, జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా ఉన్నది కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని, అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది కేవలం కాకి బట్టలు వేసుకుని ఫైన్లు వసూలు చేయటం, ఎక్కడ చెయ్యెత్తి ఆపితే అనే భయపడే స్థితి నుంచి అటువంటి ముద్ర ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను కూడా ఈ సంక్షేమ కార్యక్రమానికిలో భాగం చేస్తూ జగన్ గారి ప్రభుత్వం ఈ కాకి బట్టలు వేసుకున్న బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా వీళ్ళందరి దగ్గర లెక్కలు తీసుకుని ఆటో కార్మికుల దగ్గర వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఈ కాకి యూనిఫామ్తో చేయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సింది కోరుచు. ఈరోజు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం మరో మంచి కార్యక్రమం. వరుసగా 3వ సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్కు మంచి జరిగేలా సొంత వాహనం కలిగి ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లుగా ప్రతిరోజు సేవలను అందిస్తూ రోజు లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా నా పాదయాత్ర సమయంలో ఇంతకుముందు నాని చెప్పినట్టుగా 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఏలూరు సభలో మే 14, 2018 ఆ ఏలూరు సభలో ఒక మాట ఇచ్చాం. ఆ మాటకు కట్టుబడి ఆ రోజు నా దగ్గరికి వచ్చిన ఇబ్బందులు పడుతూ గత ప్రభుత్వంలో బాధలు ఎక్కువైంది, పెనాల్టీస్ ఎక్కువ ఉన్నాయి, పెనాల్టీస్ కన్నా కట్టకపోతే ఆటో తిరగలేం, రోజుకు పెనాల్టీ 50 రూపాయలు వేస్తూ ఉన్నారు,
ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక ఇన్సూరెన్స్కి 7,500 రూపాయలు దగ్గర దగ్గర అవుతా ఉంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి, ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ రావాలి అని అంటే రిపేర్లు చేయించాలి. అన్నీ కలిపి దాదాపుగా 10,000 రూపాయలు మేరకు ఖర్చు అవుతూ ఉంది. ఒకేసారి 10,000 రూపాయలు డబ్బులు పెట్టి కట్టాలి అని అంటే అప్పు తీసుకురావడం తప్పు నుంచి వేరే గత్యంతరం లేని పరిస్థితి మాకు అని చెప్పిన మాటల దృష్ట్యా ఆ రోజు ఏలూరు సభలో మాట ఇవ్వడం, మాట ఇచ్చిన తర్వాత వరుసగా 3వ ఏడాది ఈరోజు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ వాహన మిత్ర సహాయాన్ని ఈరోజు నేరుగా బటన్ నొక్కి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఏడాది 2,48,468 మంది నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెళ్లకు 248,47 రూపాయలు సహాయంగా ఈరోజు వాళ్ళ అకౌంట్లలోకి, వాళ్ళ ఖాతాల్లోకి ఈరోజు జమ చేయడం జరుగుతుంది. దీనితో ఇంతవరకు ఇప్పటి వరకు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ ఒక్క వాహన మిత్ర పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా ఈ 3వ విడత కార్యక్రమంతో కలుపుకుంటే అక్షరాల 759 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్కరికి, చాలామందికి ఇందులో ఒక్కొక్కరికి ఇప్పటికే 30,000 రూపాయలు ఈ డబ్బుతో సహాయం అందినట్టు అవుతుంది. ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద గత సంవత్సరం లబ్ధి పొందిన వారిలో అర్హులందరితో పాటు గత ఏడాది కాలంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్లు కొనుగోలు చేసిన లేదా యాజమాన్య హక్కులు బదలాయింపు పొందిన మరో 42,932 మంది అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలోకి కూడా జమ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర అందుకుంటున్న వారిలో నిజంగా ఈ పథకం ఎంత మంచి చేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఇందులో దాదాపుగా 84% మంది, అంటే ఈ 2,48,468 మందిలో దాదాపుగా 84% ఇందులో నేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే. దాదాపుగా 84%. నిజంగా బ్రతుకులు మన కళ్ళ ఎదుటనే మార్చే అవకాశం దేవుడు ఇచ్చినందుకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు నా అన్నదమ్ములతోనూ, నా అక్క చెల్లెమ్మలతోనూ ఈ సంతోషాన్ని పాలుపంచుకోవడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఇలా ఆటోలు, టాక్సీలు నడిపే అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు వీళ్ళ గురించి ఆలోచన చేసి వీళ్ళకి ఏదైనా మంచి చేయాలి అని చెప్పి చేసిన ప్రభుత్వాలు ఎక్కడా లేవు దేశంలో. ఒక్క మన రాష్ట్రంలోనే ఇది జరుగుతూ ఉందని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి అన్నకు తమ్ముడిగా, ప్రతి తమ్ముడికి అన్నగా, ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా ఈ 10,000 రూపాయలు ఏదైతే మనం ఆటో అన్నదమ్ములు, ఆటో అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏదైతే పెడతా ఉన్నామో ఇది ఉట్టి వాళ్లకు మాత్రమే మేలు చేస్తూ ఉన్నాము అని కూడా అనుకోకూడదు. ఎందుకనంటే ఈ డబ్బు ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఈ వాహనంలో ప్రయాణించే వారి భద్రతకు కూడా ఇది భరోసాగా ఉంటుంది ఈ సొమ్ము. ఎందుకనంటే ఈ వాహనాలకు వాహన బీమాతో పాటు, ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు రిపేర్లు తదితర అవసరాల కోసం ఈ సొమ్ము ఇస్తా ఉన్నాం. దీనివల్ల
ఇన్సూరెన్స్ చేయించుకుంటారు, దీనివల్ల బండ్లు రిపేర్లు చేయించుకుంటారు, దీనివల్ల ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా పొందుతారు. ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ఒక ఆటో డ్రైవర్లే కాకుండా ఆటోలు తోలే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలే కాకుండా ఆ ఆటోలలో ప్రయాణం చేసే ప్రయాణికులకు కూడా ఎంతో మంచి జరుగుతుంది దీనివల్ల. ఇలా అన్ని అనుమతులు ఉండేలా చలాన్లు కట్టాల్సిన పరిస్థితి కూడా రాకుండా ఉండాలని వీరికి ఈ సొమ్మును అందిస్తూ ఉన్నాం. నిజంగా ఈ డబ్బులు ఒకేసారి కట్టుకోలేని పరిస్థితిలో ఒకేసారి ఇన్సూరెన్స్కు దాదాపుగా 7,000 చిల్లర అవుతా ఉంది, రిపేర్లకు ఇంత అవుతుంది, ఫిట్నెస్ సర్టిఫికేట్కు ఇంత అవుతుంది అని చెప్పి రకరకాలుగా బాధపడుతూ 10,000 రూపాయలు ఒకేసారి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా, అక్కచెల్లెమ్మలందరికీ కూడా ఈ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే మంచి చేసే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి, లేకపోతే పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి అని ఒక సామెత ఉంది. అలాగా మంచి చేసే మనుషుల మీదనే విమర్శలు కూడా అడ్డగోలుగా చేసే పరిస్థితి కూడా మన రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ విషయాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పన్నుల రూపంలో, చలాన రూపంలో ఎంత తీవ్రంగా వడ్డించేవాళ్ళు అనంటే, గత ప్రభుత్వంలో ఆటో రిక్షా నడుపుకుంటున్న డ్రైవర్ల నుంచి చలాన రూపం కానివ్వండి, లేకపోతే కంపౌండెడ్ ఫీస్ అపాన్ ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, ఒకసారి గమనించినట్లయితే compounded fees and tax collected from auto rickshaws on enforcement. ఒకసారి గమనించినట్లయితే 2015-16లో ట్యాక్సులు, పెనాల్టీసు రెండు కలుపుకుతే ట్యాక్స్ కట్టనందువల్ల పెనాల్టీసు, కంపౌండింగ్ ఫీస్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆటో రిక్షాస్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్ 2015-16లో 7,39,00,000 రూపాయలు, 2015-16లో 9,68,00,000 రూపాయలు, 2017-18లో 10,19,00,000 రూపాయలు, 2018-19లో 7,09,00,000 రూపాయలు. ఇదే పరిస్థితిని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే 2019-20 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ కంపౌండింగ్ ఫీజ్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆటో రిక్షాస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంత అంటే కేవలం 68,44,000 రూపాయలు మాత్రమే 2019-20లో. అదే 2020-21కి వచ్చేసరికి కేవలం 35,00,000 రూపాయలు మాత్రమే. అంటే ఎక్కడా కూడా దౌర్జన్యం లేదు, ఎక్కడా కూడా జులుం లేదు, ఎక్కడా కూడా ఆక్రందన లేదు. ఇలా మానవత్వంతో ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు తోడుగా ఉండే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తూ ఉంటే దీన్ని జీర్ణించుకోలేక మొన్న ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన మనం 95% హామీలు అమలు చేశాము అని అంటే వాళ్ళు 95 మనం చేసిన 95 అన్యాయాలని చెప్పి ప్రచురణ చేశారు. అందులో ఒకటి ఇది. వాళ్ళు బాధి మనం వచ్చిన తర్వాత బాధుడు తగ్గిస్తే మన హయాంలో ఒకవైపున 10,000 ఇస్తూ మరోవైపున బాధాము అని చెప్పి ఏమాత్రం కూడా మొహమాటం లేకుండా అబద్ధాలు ఆడుతూ ఈ మాదిరిగా చెప్తా ఉన్నారు అని అంటే ఒకసారి ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు నవ్వాలనో బాధపడాలనో కూడా అర్థం కాదు. కానీ జరుగుతూ ఉన్న విషయాలన్నీ కూడా మీకు ఈ సందర్భంగా తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు 2,48,000 మంది ఎవరైతే అర్హులను ఏదైతే మనం ఈ సహాయం అందిస్తున్నామో చాలా ట్రాన్స్పరెంట్గా, ఎక్కడా కూడా ఎలాంటి కరప్షను లేకుండా, ఎక్కడా కూడా ఎలాంటి వివక్షకు కూడా తావు లేకుండా చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాన్ని
జరిగించడం జరిగింది. లిస్టులన్నీ కూడా గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేయడం జరిగింది. ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి పొరపాటున ఎక్కడైనా కూడా ఎవరికైనా అర్హత ఉండి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి జరగకపోతే మాత్రం ఎవరు కూడా ఈ రోజుకి కూడా ఆందోళన పడాల్సిన పని లేదు. ఇది మీ అన్న ప్రభుత్వం, ఇది మీ తమ్ముడు ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా మిస్ అయిపోతే, ఎవరికైనా రాకుండా పోతే ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేసే ప్రభుత్వమే తప్ప ఎలా ఎగరగొట్టాలి అని ఆలోచన చేసే ప్రభుత్వం ఇది కానే కాదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి నేను తెలియజేస్తా ఉన్నా. ఏ రకంగా అయితే ఎంతో ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్లో గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏ మాదిరిగా అయితే సహాయం చేశామో అదే మాదిరిగా ఇప్పటికీ కూడా ఎవరికైనా పొరపాటున కూడా మిగిలిపోయి ఉంటే మాత్రం వాళ్ళు ఏమాత్రం కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంకొక నెల పాటు కూడా టైం ఇస్తాను. గ్రామ సచివాలయాల్లోకి మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు అర్హులై ఉంటే అప్లికేషన్ పెట్టండి, వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకోండి. వాళ్ళందరూ కూడా మీకు తోడుగా ఉండి మీరు అర్హులై ఉంటే ఈ నెల రోజుల పాటు గడువిస్తా. పెట్టిన తర్వాత మళ్ళీ మీ అందరికీ కూడా ఈ సహాయం అందేట్టుగా కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోతే మీరు మీ వార్డు గ్రామ సచివాలయానికి వెళ్ళి పథకంలో అర్హతల గురించి తెలుసుకొని అర్హులైతే దరఖాస్తు కూడా చేసుకోండి. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు మీకు పూర్తిగా అన్ని రకాలుగా కూడా సహకారాలు అందిస్తారు. అర్హత ఉంటే తప్పనిసరిగా ఈ పథకం వర్తింప చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక నెల రోజుల పాటు టైం కూడా ఇస్తా ఉన్నా. మీకేమైనా సందేహాలు ఉంటే కూడా ఈరోజు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చినాం. మరొక్కసారి నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏమైనా సందేహాలు ఉంటే 9154294326 ఈ నెంబర్కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. లేదా 1902 అన్న నెంబర్ అయినా కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంది. ఈ నెంబర్కు ఫోన్ చేసినా కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఏమున్నా కూడా మీరు ఈ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఈ కార్యక్రమం బాగా జరిగించేందుకు జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండేట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని మార్పులు కూడా చేశాం. ఫస్ట్ టైం ఐ థింక్ పోలీసు వాళ్ళు కూడా సంక్షేమ పథకాలలో వాళ్ళు కూడా ముందుండి మంచి చేసే కార్యక్రమం దిశగా సంక్షేమ బాటలో పోలీసులు కూడా తోడు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. దీంట్లో జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ అధికారులు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండి మీకు మంచి చేసే కార్యక్రమాలు కూడా చేస్తారు. చివరిగా ఒక్క మాట చెప్తున్నాను. తప్పనిసరిగా అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అని చెప్పి అందరితో కూడా సవినయంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆటోలు కానీ, ట్యాక్సీలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చే ఈ సహాయంతో అన్నీ కూడా కండిషన్లో మీ వెహికల్స్ అన్నీ కూడా పెట్టుకోమని చెప్పి కూడా మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరో రిక్వెస్ట్ కూడా మీ అందరితో కూడా చేస్తూ ఉన్నాను. ఏ ఒక్కరూ కూడా దయచేసి మద్యం సేవించి వాహనం నడపవద్దు అని చెప్పి కూడా మీ అన్నగా, మీ తమ్ముడిగా మీ అందరితో కూడా మరొక్కసారి మళ్ళీ ఇది కూడా రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. మీ కుటుంబాలు బాగుండాలని, మీ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా బాగుండాలని, దేవుడి దయ, ప్రజలందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం, మనందరి రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం ముందుకు తీసుకొని పోదాం. విశాఖపట్నం కలెక్టర్ గారు, విశాఖపట్నం మీ కలెక్టరేట్లో మా ఆటో కార్మికులు ఎవరైనా ఉంటే ఒకసారి మాట్లాడిస్తారేమో. వినయ్ ప్లీజ్ గో హెడ్. సార్ నమస్కారం సార్. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద సార్ లాస్ట్ 2 ఏళ్లతో పాటు ఈ సంవత్సరం కూడా
రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరిలోకి విశాఖ జిల్లా నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఉన్నారు సార్. ఇన్ఫ్యాక్ట్ తమ చేతుల మీదుగా ఈరోజు ఇస్తున్న 248 కోట్ల పైచిలకు ఇన్సెంటివ్లో దాదాపు 34 కోట్లు విశాఖపట్నం సార్. అంటే దాదాపుగా 14-15% వరకు కూడా విశాఖపట్నం బెనిఫిషరీస్కే వస్తుంది సార్. దీనికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లో చాలామంది ఆటో డ్రైవర్స్ కూడా వచ్చారు సార్. అదేవిధంగా మీతో ఇంటరాక్ట్ అవడానికి ఒక లేడీ ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు సార్. పైడి మాత అని గాజువాకలో తను గత 5 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నారు సార్. మీతో ఇంటరాక్ట్ అవుతారు సార్. తర్వాత ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేస్, తర్వాత ఎంపీ గారు కూడా వచ్చారు సార్. ఒక్క నిమిషం వినయ్. సత్యనే బాగుండారునా? సీను బాగుండారు? సీను మీ ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళ స్క్రీన్ మీద కనపడలేదా? బాబురావు గారు ఉన్నారు సార్, అమర్నాథ్ ఉన్నారు సార్. బాబురావు అన్న బాగుండారునా? అమర్ బాగుండారు? అమర్ ధర్మశ్రీ ఉన్నారు అన్న, ధర్మశ్రీ అన్న బాగుండారునా? సారీ వినయ్, ప్లీజ్ గో హెడ్. ఎస్ సార్. నమస్తే జగనన్న. నమస్తే అమ్మా. నా పేరు పైడిమాత అన్న. నేను విశాఖపట్నం గాజువాకలో గత 5 సంవత్సరాలుగా ఆటో నడిపించుకుంటూ బతుకుతున్నానన్న. మా ఆటో వాళ్ళ కష్టాలు మీరు ఏం చెప్పేదన్నా, మీరంతా చూశారు, తెలుసు మీరు విన్నారు కూడా. రోజంతా నడిపిస్తే వచ్చే 200-300తో ఆయిల్ ఖర్చులు పోను, మేము బతకడమే కష్టమయ్యే మా బతుకులు. మీ పాదయాత్రలో చూసి మాకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆటో కార్మికుడికి 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశారన్న. అందుకు గాను నేనే కాదు, మా ఆటో కార్మికులందరి తరఫున జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు